ఓకే. సో, ఈరోజు మనం అడోబ్ ఆడిషన్‌లో పిచ్ షిఫ్టర్, కోరస్, ఫ్లాంజర్ అండ్ డిస్టార్షన్. ఓకే. సో, ఇవి ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ అనమాట ఇవి. అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ మీన్స్ ఆడియోలో రైట్. ది 4 ఎఫెక్ట్స్ ఇన్ అడోబ్ ఆడిషన్ ఆర్ కీ టూల్స్ ఫర్ మ్యానిపులేటింగ్ ది pitch, texture and character of audio. Okay, ranging from subtle vocal enhancement to extreme sound design, right? సో మనం దీన్ని ఒకసారి మన లాంగ్వేజ్లో తెలుగులో మనం అర్థం చేసుకుంటే కనుక ఇవి ఏంటంటే చాలా ఈ 4 ఎఫెక్ట్స్ చాలా సూక్ష్మమైన మన వాయిస్ని మెరుగుపరచడానికి అత్యున్నత సౌండ్ అంటే హై పొజిషన్ సౌండ్ నుంచి తర్వాత ఆడియో యొక్క పిచ్, దీని టెక్చర్ని మరియు క్యారెక్టర్ని మార్చడానికి అవసరమైన సాధనాలు. ఓకే, ఇందులో మనం పిచ్ షిఫ్టర్, ఫస్ట్ మనం పిచ్ షిఫ్టర్ గురించి చెప్తాను. ఓకే, పిచ్ షిఫ్టర్ పేరులో ఉంది, పిచ్ని షిఫ్ట్ చేస్తుంది అనమాట. అంటే ఏం షిఫ్ట్ చేస్తుంది ఇది? దీని ఎఫెక్ట్ ఏంటంటే ఆడియో సిగ్నల్ యొక్క వేగాన్ని, దాని వ్యవధిని మార్చకుండానే దాన్ని మ్యూజిక్ పిచ్ని, సంగీత పిచ్ని మారుస్తుంది. ఓకే, ఇది చేసే పనేంటి? ఇది సెమీటోన్, ఓకే, సెమీటోన్స్ని లేదా సెమీటోన్లో మళ్ళీ కొంత భాగం, ఇంకొంచెం పోర్షన్ అనమాట. సెమీటోన్ ఏంటంటే కొంత అర్థం, హాఫ్ టోన్స్ అనమాట. ఇంకా అందులో కొన్ని సెమీటోన్స్లో కొంత భాగాన్ని ఆధారంగా చేసుకొని దీని స్వరాల స్థాయినిది పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. దీన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అంటే ఈ అపస్వరంలో ఉన్న గాత్రాలు, అపస్వరం అంటే సరిగ్గా లేనప్పుడు, మన గాత్రం కానీ వోకల్స్ కానీ సరిగ్గా లేనప్పుడు దాన్ని సరిచేయడం, పాత్రల స్వరాలని సృష్టించడం. ఓకే, ఇలా మనం చిప్మంక్ లేదా ఇలా గంభీరమైన రాక్షసులు స్వరాలు లాంటివి అనమాట. లేదా దీని ఆడియోను ట్రాన్స్పోర్ట్ చేయడం. ఓకే, సో ఇది పిచ్ షిఫ్టర్ చేస్తుంది అనమాట. రైట్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది మనకి ఎఫెక్ట్స్లో అనమాట. ఎఫెక్ట్స్లో టైమ్ అండ్ పిచ్లో పిచ్ షిఫ్టర్లో మనకి ఉంటుంది. రైట్, సో ఇది మనం పిచ్ షిఫ్టర్ గురించి అనమాట. ఓకే, దీని తర్వాత మనకి సెకండ్ వచ్చి కోరస్. కోరస్ అంటే ఏంటి? ఎక్కువ మంది పాడినట్టుగా కోరస్ అంటారు చూడు. మ్యూజిక్ మనం ఎవరైనా పాడుతున్నప్పుడు వెనకాల వాళ్ళని అనుసరిస్తూ మిగతా వాళ్ళు పాడినప్పుడు కోరస్ అంటాం కదా, అదనమాట. ఈ కోరస్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఒరిజినల్ సిగ్నల్ యొక్క కాపీల్ని సృష్టించడం ద్వారా మరియు వాటి పిచ్ను కొద్దిగా లేట్ చేయడం, డిలే చేయడం ద్వారా, దాన్ని మాడ్యులేట్ చేయడం ద్వారా ఒకేసారి అనేక స్వరాలు లేదా దాని వాయిద్యాలు ప్లే అవుతున్నట్టుగా అనుకరిస్తుంది. అంటే ఒక మనిషి మాట్లాడుతుంటే ఎక్కువ మంది మాట్లాడినట్టు కానీ, అలాగే ఒక సౌండ్ వినబడుతుంటే దాన్ని నెంబర్ ఆఫ్ సౌండ్స్ దాన్ని ఫాలో అవుతున్నట్టు కానీ అనిపిస్తుంది. కోరస్ అంటే అంతే కదా. సో ఇదేం చేస్తుందంటే, చేసే పని ఏంటి? ఇది ఆడియోకి సమృద్ధమైన, దట్టమైన లేదా ఈ కొంచెం వామ్ సౌండ్ని జోడిస్తుంది. రైట్, దీని ఉపయోగ సందర్భాలు, దీన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అంటే మోనోవాకల్ ట్రాక్ను ఒక బృందగానం లాగా వినిపించేలాగా చేయడం, లేదంటే గిటార్ భాగాన్ని గంభీరంగా చేయడం, లేదా స్టీరియోని ఎక్కువ ఎక్స్పాండ్ చేయడం, యాడ్ చేయడం లాంటివి అనమాట. ఇది కూడా ఇక్కడ ఎఫెక్ట్స్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఫ్లాంజర్. సో ఈ ఫ్లాంజర్ ఏంటి? సో దీని గురించి మనం, ఈ ఫ్లాంజర్ అన్నది ఇది ఒక ఎఫెక్ట్, ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట. ఇది అసలు సిగ్నల్స్తో మారుతూ ఉండే స్వల్ప ఆలస్యాన్ని మనకి మిక్స్ చేస్తుంది. దీని ఫలితంగా స్వీపింగు, జెట్ ప్లేన్ లేదా మనం ఏరోప్లేన్ ఏదో వెళ్తున్నట్టుగా సౌండ్స్ని, ఇలా సైకడెలిక్ లాంటి సౌండ్స్ అనమాట. అంటే స్వీపింగ్ లేదా జెట్ ప్లేన్ ఆ సౌండ్స్ మనకి వెళ్తున్నట్టుగా ఆ సౌండ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇది ఏంటి, ఇది ఏం చేస్తుంది అంటే ఈ రాంగ్ నకిలీ సిగ్నల్స్ దాని యొక్క ఆలస్య సమయాన్ని మార్చడం ద్వారా లేదా దాని ఎక్స్పెరిమెంట్ నిర్మాణాత్మకంగా మరియు
ద ఫేజింగ్ అంటే విధ్వంసక జోక్యం. తెలుగులో కొన్ని పదాలు మీనింగ్ ఇలాగే ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే లయబద్ధమైన న్యూషింగ్ ప్రభావం అన్నది మనకి కలుగుతుంది అనమాట. రైట్. సో దీన్ని ఉపయోగిస్తున్న సందర్భాలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, ఓకే, సంభాషణని భయానక లేదా అసాధారణమైన అనుభూతులను జోడించడం, లేదా రేడియో జింగిల్స్కి ఒక ప్రత్యేకమైన శైలిని చేర్చడం. సో ఇలాంటివన్నీ దీన్ని ఉపయోగించే సందర్భాలు అన్నమాట. ఓకే, ఇది కూడా మనం ఎఫెక్ట్స్లోనే ఎఫెక్ట్స్ మాడ్యులేషన్లో ఫ్లాంజర్లు అన్న దగ్గర ఈ కోరస్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటిది, డిస్టార్షన్. సో డిస్టార్షన్ ఏంటంటే మనం వక్రీకరణ అని అంటాం. మామూలుగా వక్రీకరణ అంటే అది తెలుగులో మన డిస్టార్షన్ అనమాట. ఈ డిస్టార్షన్ ఎఫెక్ట్ అనేది దీని ఉద్దేశపూర్వకంగా వాయిస్ హార్మోనిక్ సాచురేషన్ లేదా హార్ష్ క్లిప్పింగ్స్ని ప్రవేశపెట్టడానికి ఆడియో ఫార్మ్లో ఇది సరిచేస్తుంది. ఇదేం చేస్తుంది, ఇది ఒక ఓవర్ డ్రైవ్ చేయబడిన వ్యాక్యూమ్ ట్యూబ్ అంశ లేదా ఎన్లాగ్ క్లిప్పింగ్ యొక్క ఓవర్ డ్రైవ్ లేదా ఈ ఫెజీ సౌండ్ని అనుకరిస్తుంది అనమాట. రైట్. దీన్ని ఉపయోగించిన సందర్భాలు అంటే ఎప్పుడు మనం దీన్ని ఉపయోగించాలి, దీని గాత్రాలు అంటే మన వాయిస్ మాట్లాడేటప్పుడు వోకల్స్ టెలిఫోన్లో వస్తున్నట్టుగా వినిపించేలాగా చేయడం, రాక్ గాత్రాలని ఈ గరుకుతనాన్ని రఫ్గా ఉన్నట్టుగా మనం చేయడం, లేదా డ్రమ్ ట్రాన్సెంట్స్ని మెరుగుపరచడం. ఓకే, ఇవన్నీ చేస్తుంది. ఇవి కూడా అంతే. ఇవి ఎక్కడ ఉంటాయి మనకి, సేమ్ మనం ఎఫెక్ట్స్లోనే ఉంటాయన్నమాట ఇవి కూడా. ఓకే, మొత్తం మీద దీంతో మనం దీని సారాంశం ఏంటంటే, సపోజ్ పిచ్ షిఫ్టర్ ఉందనుకో, దాని ప్రభావం అనమాట. ప్రభావం ఏంటి, పిచ్ షిఫ్టర్ ప్రభావం ఎక్కడ ఉంటుంది, దీని ఫంక్షన్ అనేది పిచ్లో మార్పులు చేస్తుంది. దీని ధ్వని లక్షణం ఎలా ఉంటుందంటే ఎక్కువ తక్కువని పిచ్ని చేంజ్ చేస్తుంది. ఒక కోరస్ ప్రభావం ఎలా ఉంటుందంటే ఆలస్యంగా మనకి లేదంటే మనం యాడ్ చేయడం కానీ ఇట్లాంటివి. దీని ధ్వని లక్షణం ఏంటి, కొంచెం థిక్గా మందపాటి లేదా గొప్పగా లేదా విశాలమైన ధ్వని లక్షణాన్ని కలగజేస్తుంది. ఈ ఫ్లాంజర్ ఏం చేస్తుంది, స్వీపింగ్ ఆలస్యం. రైట్, దీని ఫంక్షనింగ్ అనమాట. అలాగే ధ్వని లక్షణం ఏంటంటే మనకి స్వీప్ చేయడం, ఓడ్చడం, లేదంటే జెట్ విమానం వెళ్తున్నట్టుగా అనిపించడం, అలాంటి లక్షణాన్ని కలగజేస్తుంది. తర్వాత ఈ వక్రీకరణం అంటే ఏం చెప్పిన డిస్టార్షన్ అనమాట. ఓకే, ఈ డిస్టార్షన్ వక్రీకరణం దీని ప్రభావం ఇది. సో దీని ఫంక్షనింగ్ ఏంటంటే క్లిప్లు వేవ్ ఫార్మ్లో ఉండాలి. తర్వాత దీని ధ్వని లక్షణం ఏంటంటే చాలా హార్డ్ అంటే కఠోరమైన ద వామ్నెస్ని సౌండ్స్ని అది క్రియేట్ చేయడం అట్లా చేస్తుంది అనమాట. రైట్. సో మనం దీన్ని 1 by 1 ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. రైట్. సో మనం ఒక్కొక్క దాని గురించి మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి. సో నేను ఇది ప్లే చేస్తాను ఒకసారి. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఈ పిచ్ షిఫ్టర్ని ఒకసారి మనం అప్లై చేసి చూద్దాం. ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఎఫెక్ట్స్లో ఇక్కడ చూడండి, టైమ్ అండ్ పిచ్. ఓకే, ఇందులో మనకి పిచ్ షిఫ్టర్. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఆటోమేటిక్ పిచ్ కరెక్షన్ కానీ మాన్యువల్ పిచ్, ఇవన్నీ మాన్యువల్గా మనం చేసేవి, ఆటోమేటిక్గా చేసేవి, ఇవి బ్లెండర్ చేసేవి. రైట్. స్ట్రెచ్ అండ్ పిచ్ ప్రాసెస్, ఇది పిచ్ షిఫ్టర్ అనమాట. ఇది మనం ప్రజెంట్ మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది పిచ్ని మనం షిఫ్ట్ చేయడం. సో దీని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్లిక్ చేసామో దీనికి సంబంధించిన షిఫ్టర్ అన్నది వచ్చింది. ఈ ప్రీసెట్స్ అనమాట. రైట్. ఈ ప్రీసెట్స్లో ఫస్ట్ మనం డిఫాల్ట్కి వచ్చేద్దాం. డిఫాల్ట్ అంటే ఏంటి, ఒరిజినల్గా ఫస్ట్ దీన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ అలా వచ్చేసినాయి అనమాట. రైట్. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే సెమీ టోన్స్. ఇది మనకి డిఫాల్ట్లో 00లో ఉన్నది ఇది. ఓకే, సెంట్ ఇది. దీని రేషియో అన్నది మనకి ఎంత చూపిస్తుంది, ఇది 1.00040 చూపిస్తుంది మనకి ఇది. రైట్. సో ఇక్కడ దీని ప్రెషన్ ఏంటంటే లో ప్రెషను అండ్ మీడియము హై అనమాట. ఓకే, అలాగే స్ప్లైసింగ్ ఫ్రీక్వెన్సీ, దెన్ పిచ్ సెట్టింగ్స్ అంటారు ఇది. దీని ఫ్రీక్వెన్సీ ప్రజెంట్ మనం దీన్ని ఏది చూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి డిజేబుల్ ఉన్నాయన్నమాట. రైట్. అలాగే ఓవర్లాపింగ్ కానీ
యూజ్ అప్రోప్రియేట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అంటే మనం డిఫాల్ట్ యూజ్ చేసాం కాబట్టి రైట్. సో ఇక చూడు ఇదేంటంటే లూప్ మనం మళ్ళీ అగైన్ మనం లూప్లో వినాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. ఇది మనం ప్రివ్యూ చూడవచ్చు. ఇదేంటంటే టాగుల్ ది పవర్ స్టేట్ అంటే మనం ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత చేయకముందు ఎలా ఉందో ఇక్కడ మనం చూపించాలి రైట్. సో ఫస్ట్ ఇది మనకి డిఫాల్ట్లో ఉంది కదా. డిఫాల్ట్ అంటే ఏంటి, జస్ట్ మనం ప్లే చేస్తే ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో ఎలా ఉన్నది అలాగే చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్ కాకుండా యాంగ్రీ గెర్బిల్ రైట్. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం రైట్. సో చూడండి ఇక్కడ మనకి ఈ ఒరిజినల్ దీన్ని చూద్దాం. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. చూడండి ఇప్పుడు మనం సెమీటోన్స్ అడోబ్ ఇది ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అడోబ్ 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 ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం లో అడోబ్ ప్రిసిషన్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. మీడియం ఇప్పుడు మనం ప్రెసిషన్ అడోబ్ ఆడిషన్లో హై పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. Precision. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో యూజ్ అప్రోప్రియేట్ డిఫాల్ట్ సెట్టింగ్ దీన్ని షిఫ్టర్ అన్చెక్ గురించి చేసేస్తున్నాను. నేర్చుకుంటున్నాం. దీని ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీని పెంచుతున్నాను. అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి ఓకే దీని తర్వాత మనకి డెతీల్. సో దీన్ని అప్లై చేస్తున్నాను, నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి 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 నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం సో చూడండి ఇవన్నీ ఏంటంటే చాలా ఫన్ ఉన్నాయి. అంటే కార్టూనిక్గా మన క్యారెక్టర్స్కి ఏదైనా వాయిస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ రిలేటెడ్ కార్టూన్ ట్రాక్ మనకు దొరకదు. అప్పుడు ఏం చేస్తుంటే సింపుల్ ఏం లేదు, మన వాయిస్ని మనం రికార్డ్ చేసుకొని కొంచెం ఇమిటేట్ చేసి టోన్ని తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఈ పిచ్ షిఫ్టర్లో చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రెచ్. సో ఇది ఏం చేస్తుంటే స్ట్రెచ్ చేస్తుంది. సో చూద్దాం. అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో నెక్స్ట్ ఏంటంటే ది డార్క్ లార్డ్. సో ఇవన్నీ ఏంటంటే ప్రీసెట్స్ ఇవి. పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి అది డిఫాల్ట్ రైట్. సో నెక్స్ట్ ఇది యాంగ్రీ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం అడోబ్ ఆడిషన్లో పిచ్ షిఫ్టర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం ఓకే సో అదేంటంటే మనకి పిచ్ షిఫ్టర్. ఓకే నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది కోరస్. ఈ కోరస్ ఎఫెక్ట్ ఏంటి, ఒరిజినల్ సౌండ్ ఒరిజినల్ యొక్క సిగ్నల్ యొక్క కాపీల్ని మనం సృష్టించడం ద్వారా మరియు వాటి పిచ్ను కొద్దిగా ఆలస్యం చేసి మాడ్యులేట్ చేయడం ద్వారా ఒకేసారి అనేక స్వరాలు లేదా వాయిద్యాలు మనకి ప్లే అవుతున్నట్టుగా అనుకరిస్తుంది అనమాట రైట్. ఓకే ఇదేంటో చూద్దాం. సో ఇది ఎక్కడ ఉంటుంది, సేమ్ మనకి ఎఫెక్ట్లోనే ఇక్కడికి వచ్చి మనకి మాడ్యులేషన్ చూడండి. మాడ్యులేషన్లో
కోరస్ దీని మీద క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్లో కోరస్, అలాగే మనకి ప్రీసెట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం డిఫాల్ట్లో పెట్టేద్దాం. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. డిఫాల్ట్ ఉంది, 10 వాయిసెస్, 5 వాయిసెస్, అకాస్టిక్ డ్యూయెట్, ది బేస్ కోరస్, బ్రోకెన్ స్టీరియో, చాస్ పిట్స్ అండ్ ఫ్లటరీ, ప్రాజెక్ట్ నైట్మేర్, రైట్, క్వారెట్, సో రిచ్ కోరస్, రోబోటిక్ బీ అటాక్, సబ్టిల్ వోకల్ కోరస్, టినీ పెబుల్ అండ్ వేవరీ సింగ్ అలాంగ్. సో ఇవన్నీ ఏంటంటే నీ ప్రీసెట్స్ అనమాట. జస్ట్ దాని మీద మనం అప్లై చేసి చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది, రైట్. దీన్ని వాయిసెస్ ఇద్దరు పలికినట్టు ఉండాలా, పాడినట్టు ఉండాలా, 3, 4, 5 ఎంతమంది కోరస్లా కావాలి అది మనం తీసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఏంటంటే డిలే టైం. సో మనం ఎంత డిలే చేయొచ్చు దీన్ని మనం మూవ్ చేసుకోవడం ద్వారా డిలే టైం అనేది తెలుస్తుంది. అలాగే డిలే రేటు, ఓకే, దెన్ ఫీడ్బ్యాక్, దెన్ స్ప్రెడ్నెస్, అలాగే మాడ్యులేషన్ డెప్త్ ఎంత ఉండాలి, మాడ్యులేషన్ రేట్ ఎంత ఉండాలి. అలాగే ఇక్కడ మనకి చెక్ బాక్స్ ఉంది, హైయెస్ట్ క్వాలిటీ ఎంత ఉండాలి అన్నది. అలాగే ఇక్కడ దెన్ స్టీరియో విడ్త్, ఓకే, యావరేజ్ లెఫ్ట్ అండ్ రైట్ ఛానల్ ఇన్పుట్వి, యాడ్ బైన్యులర్ క్యూస్ అనమాట. ఇది స్టీరియో ఫీల్డ్, ఓకే. దీన్ని మనం మూవ్ చేసుకుంటే అప్లై అవుతుంటే మనకు అర్థమవుతుంటుంది. అవుట్పుట్ లెవెల్ ఇది డ్రైగా ఉండాలా, వాయిస్ వెట్గా ఉండాలా, రైట్. ఒకసారి చూద్దాం మనం. సో ఇది డిఫాల్ట్లో ఉంది. డిఫాల్ట్ అంటే ఒరిజినల్గా ఎలా ఉన్నదో అలాగా, ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది కోరస్. ఓకే, చూడండి ఇక్కడ డిఫాల్ట్ మనకి 2 వాయిసెస్ అప్లై అవుతున్నాయి కదా. ఈ కోరస్ ఎఫెక్ట్ ఏంటి, ఒరిజినల్ సౌండ్, ఒరిజినల్ యొక్క సిగ్నల్ యొక్క కాపీ. చూడండి మనకి ఇద్దరు, ఓకే. సో నేను ఒకసారి ఒక 5 మెంబర్స్ పెడుతున్నాను చూడండి. సో మళ్ళీ దీన్ని మనం సృష్టించడం ద్వారా మరియు వాటి పిచ్ను ఇది ఒరిజినల్ ఆలస్యం చేసి మాడ్యులేట్ చేయడం ద్వారా ఇది ఎఫెక్ట్ అనేక స్వరాలు లేదా వాయిద్యాలు మనకి ప్లే అవుతున్నట్టుగా అనుకరిస్తుంది అనమాట, రైట్. 10. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది కోరస్. ఈ కోరస్ ఎఫెక్ట్ ఏంటి, ఒరిజినల్ సౌండ్, ఒరిజినల్ యొక్క సిగ్నల్ యొక్క కాపీల్ని మనం సృష్టించడం ద్వారా. ఇక్కడ నేను మినిమం మళ్ళీ మనం ఒక 5 పెట్టేస్తున్నాను. పెట్టేసి ఈసారి ప్రీసెట్స్లో 10 వాయిసెస్ ఆల్రెడీ చూసాము, ఒకసారి చూద్దాం ఇక్కడ మళ్ళీ. మరియు వాటి పిచ్ను కొద్దిగా ఆలస్యం చేసి మాడ్యులేట్ చేయడం ద్వారా. నెక్స్ట్ చూడండి, దీన్ని అకాస్టిక్ డ్యూయెట్ అంటున్నాం. ఇది ఒకేసారి అనేక స్వరాలు లేదా వాయిద్యాలు మనకి ప్లే అవుతున్నట్టుగా అనుకరిస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది బ్రోకెన్ స్టీరియో. ఈ కోరస్ ఎఫెక్ట్ ఏంటి అంటే విరిగిపోయినట్టుగా ఒరిజినల్ సృష్టించడం ద్వారా మరియు వాటి పిచ్ను కొద్దిగా ఆలస్యం చేసి మాడ్యులేట్ చేయడం ద్వారా. ఓకే, ఓకే. సో నెక్స్ట్ నేను ఫ్లటరీ అన్నీ మనం ఒక్కొక్కటి ఆన్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అనేక స్వరాలు లేదా వాయిద్యాలు మనకి ప్లే అవుతున్నట్టుగా అనుకరిస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఇలా పెట్టేస్తాను. రోబోటిక్ బీ అటాక్. చూడండి మనకి రోబోటిక్ బీ నేను ఒకసారి దీన్ని డిఫాల్ట్ కోరస్. ఈ కోరస్ ఎఫెక్ట్ ఏంటి, ఒరిజినల్ సౌండ్, ఒరిజినల్ ఇట్లా అనమాట. చూడండి మనకి చెవిలో జోరీగా బీ తిరుగుతున్నట్టు ఉంది, రైట్. సో ఇదొక ఎఫెక్ట్ ఇది. అలాగే సబ్టిల్ వోకల్ కోరస్ చేయడం ద్వారా ఒకేసారి అనేక స్వరాలు లేదా వాయిద్యాలు మనకి ప్లే అవుతున్నట్టుగా అనుకరిస్తుంది అనమాట, రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది కోరస్. చూడండి దీని అవుట్పుట్ లెవెల్ డ్రై, ఒరిజినల్ సౌండ్, ఒరిజినల్ యొక్క సిగ్నల్ యొక్క కాపీల్ని మనం సృష్టించడం ద్వారా మరియు వాటి పిచ్ను చూడండి లోపలికి వెళ్ళిపోయింది. ఇది మాడ్యులేట్ చేయడం ద్వారా వెట్నెస్ ఒకేసారి
అనేక స్వరాలు లేదా వాయిద్యాలు మనకి ప్లే అవుతున్నట్టుగా అనుకరిస్తుంది అన్నమాట. రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఓకే, సో ఇది ఏంటంటే మనకి కోరస్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాంజర్. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట. రైట్. సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఈ సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, సంభాషణకి కొంచెం భయానక లేదా అసాధారణమైన అనుభూతుల్ని జోడించడం, లేదా రేడియో జింగిల్స్కి ఒక ప్రత్యేకమైన శైలిని చేర్చడం అన్నది చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ఫ్లాంజర్ గురించి చూద్దాం. చూడండి, ఇది ఎక్కడ ఉంటుంది? ఎఫెక్ట్స్లోకి వచ్చేసండి. సేమ్ ఇందాక మాడ్యులేషన్లో మనకి కోరస్ అయింది కదా, కోరస్ ఫ్లాంజరు అండ్ ఫ్లాంజరు. సో మనం సపోజ్ కోరస్ ఫ్లాంజర్ తీసుకున్నాం అనుకో. చూడండి, ఇక్కడ మనకి ఈ డిఫాల్ట్లో ఆన్ చేసుకున్నాను. రైట్. ఆన్ చేసుకున్న తర్వాత ఇది ఈ మోడు కోరస్ అండ్ ఫ్లాంజర్. ఇది దీనికి సంబంధించిన మనకి బటన్స్ అన్నమాట. సో మనం దీని స్పీడ్ని, విడ్త్ని, ఇంటెన్సిటీని, ట్రాన్సియెన్స్ని మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ డిఫాల్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాంజర్. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట. రైట్. సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఈ సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, సంభాషణకి కొంచెం భయానక లేదా అసాధారణమైన అనుభూతుల్ని జోడించడం, లేదా రేడియో జింగిల్స్కి ఒక ప్రత్యేకమైన శైలిని చేర్చడం అన్నది చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాంజర్. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట. రైట్. సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఈ సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, సంభాషణకి కొంచెం భయానక లేదా అసాధారణమైన అనుభూతుల్ని జోడించడం, లేదా రేడియో జింగిల్స్కి ఒక ప్రత్యేకమైన శైలిని చేర్చడం అన్నది చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాంజర్. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట. రైట్. సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఈ సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, సంభాషణకి కొంచెం భయానక. ఓకే, సో అలాగే మనకి అందులోనే మనకి ఫ్లాంజర్. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ రెండు ఇది. సో మనకి ఈ ఫ్లాంజర్ని నేను ఆన్ చేశాను. ఇక్కడ చూడండి, డిఫాల్ట్. సో ఇందులో మనకి ఇవన్నీ ఉన్నాయి. ఆరల్ కానీ, బజర్డ్ అండ్ క్రేజీ క్లాక్ ఆఫ్ ధూమ్, డ్యాన్స్ గిటారు, దో ఫ్లాంగ్ వర్బో, గిటార్ ఫ్లాంజ్, హైట్ అషుబెరీ అని, సో హెవీ ఫ్లాంజ్ అని, హెల్స్ కోరస్ అని, జిమ్మి, లైట్ ఫ్లాంజ్, రోబోటిక్, సింథటిక్, ఓవో, టెలిఫోటో, టోనల్ సాడ్నెస్ అండ్ టూ మెనీ పిల్స్. సో ఒకళ్ళ రేంజ్ ఇవన్నీ అనమాట. ఓకే, నేను డిఫాల్ట్ ఒకసారి చూస్తాను. అలాగే దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో ఒకసారి ప్లే చేద్దాం. అసాధారణమైన అనుభూతుల్ని జోడించడం, లేదా రేడియో జింగిల్స్కి ఒక ప్రత్యేకమైన శైలిని చేర్చడం అన్నది చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాంజర్. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట. రైట్. సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఈ సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, సంభాషణకి భయానక లేదా అసాధారణమైన అనుభూతుల్ని జోడించడం, లేదా రేడియో ప్రత్యేకమైన శైలిని చేర్చడం అనేది చేయొచ్చు. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట. రైట్. సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఈ సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, సంభాషణకి భయానక లేదా అసాధారణమైన అనుభూతుల్ని జోడించడం, లేదా రేడియో జింగిల్స్కి ఒక ప్రత్యేకమైన శైలిని చేర్చడం అన్నది ఇక్కడ డ్రైనెస్ అనమాట. ఇది రైట్. ఇది వెట్నెస్. ఏంటంటే ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాంజర్. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట. రైట్. సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఈ సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, సంభాషణకి భయానక లేదా అసాధారణమైన అనుభూతుల్ని జోడించడం, లేదా రేడియో జింగిల్స్కి ఒక ప్రత్యేకమైన శైలిని చేర్చడం అన్నది
చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాంజర్. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట, రైట్? సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు? నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, సంభాషణకి కొంచెం భయానక లేదా అసాధారణమైన అనుభూతిని జోడించడం, లేదా రేడియో జింగిల్స్కి ఒక ప్రత్యేకమైన శైలిని చేర్చడం అన్నది చేయొచ్చు. దిస్ ఇస్ నైస్. ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాంజర్. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట, రైట్? సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఈ సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన శబ్దాలను సృష్టించడం, సంభాషణకి కొంచెం భయానక లేదా అసాధారణమైన అనుభూతుల్ని జోడించడం, లేదా రేడియో జింగిల్స్కి ఒక ప్రత్యేకమైన శైలిని చేర్చడం అన్నది చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాంజర్. ఈ ఫ్లాంజర్ ఎఫెక్ట్ అనేది ఏంటి? ఇది ఒక మాడ్యులేషన్ ఎఫెక్ట్ అనమాట, రైట్? సో దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఈ సంగీతంలో నాటకీయమైన విస్తృతమైన ఇది శబ్దాలను సృష్టించడం, ఫ్లాంజర్ గురించి అనమాట, రైట్? ఇది ఫ్లాంజర్. ఓకే, నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ ఏంటంటే డిస్టార్షన్, లేదా మనం దీని తెలుగులో వక్రీకరణ ఉంటాం. సో ఇదేం చేస్తుంది? ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఉద్దేశపూర్వకంగా నాయిస్ని, హార్మోనిక్ శాచురేషన్ లేదా హార్ష్ క్లిప్పింగ్ని ప్రవేశపెట్టడానికి ఆడియో వేవ్ ఫామ్ని ఇది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. దీని ఉపయోగ సందర్భాలు ఏంటి? ఎప్పుడెప్పుడు మనం ఉపయోగించవచ్చు? గాత్రాలు అంటే టెలిఫోన్లో వస్తున్నట్టుగా వినిపించేలా చేయడం, లేదంటే రాక్ గాత్రాలకి ఈ గరుకుదనాన్ని, రఫ్నెస్ని జోడించడం, లేదా డ్రమ్ ట్రాన్సెంట్స్ను మెరుగుపరచడం, ఇలాంటివి మనం దీంతో చేయొచ్చు అనమాట, రైట్? చూద్దాం ఇదేంటో. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ఏంటంటే ప్రాక్టికల్గా ఒకసారి మనం చెక్ చేస్తే మనకి ఏంటన్నది అర్థమైపోతుంది. ఓకే, సో మనం ఇక్కడ డిస్టార్షన్ కోసం మనం ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ స్పెషల్లో డిస్టార్షన్, రైట్? సో డిస్టార్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు కస్టమ్ ప్రీసెట్స్ ఉన్నాయి. మనకి ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనమాట, రైట్? అలాగే ఇక్కడ మనకి కర్వ్ స్మూతింగ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ అండ్ పాజిటివ్ అనమాట ఇది. సో నెగిటివ్లో మనకి ఏంటంటే కర్వ్ స్మూతింగ్ అన్నది ఇలా ఉంది. అలాగే మనకి దీని సెట్టింగ్స్లో దాని స్మూత్నెస్, టైమ్ స్మూతింగ్ అనేది 100% ఉంది ఇది. అలాగే దీన్ని డెసిబెల్ రేంజ్ ఏంటంటే -30 ఇలా ఉందన్నమాట, అదే లీనియర్ స్కేలు. సో ఒకసారి మనం దీన్ని కస్టమ్ నుంచి ఏం చేద్దంటే డిఫాల్ట్కి పెట్టుకుని ఒకసారి ప్లే చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ ఏంటంటే డిస్టార్షన్, లేదా మనం దీన్ని తెలుగులో చూడండి. సపోజ్ ఈ డిఫాల్ట్ నుంచి నేను గ్రీన్ రూమ్ యాంగిల్ చూడండి. సో ఈ కర్వ్ మనం ఏదైతే ఇక్కడ అప్లై చేస్తామో ప్రీసెట్, సో దీనికి అనుగుణంగా వక్రీకరణ ఉంటాం మారుతుంది. సో ఇదేం చేస్తుంది? ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఉద్దేశపూర్వకంగా నాయిస్ చూడండి. అలాగే మనం ఈ పాయింట్స్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని డెసిబెల్ స్థాయి నుంచి కానీ, ఓకే, సో దీన్ని ఈ గ్రాఫ్కి అనుగుణంగా పొజిషన్ చేంజ్ చేసుకుంటే బేస్డ్ ఆన్ దాట్, సో ఇది ఏం చేస్తుంది? ఇక్కడ -30 ఉంది, -20 ఉంది, ఇదేమి ఇలా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఇది నెగిటివ్. సో ఇక్కడ మనం దీన్ని రీసెట్ చేసేసుకోవచ్చు కావాలంటే. ఇది నెగిటివ్. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. హార్మోనిక్ శాచురేషన్ లేదా హార్ష్ క్లిప్పింగ్ని ప్రవేశపెట్టడానికి ఆడియో వేవ్ ఫామ్ని ఇది ఒరిజినల్ ఇది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. దీని ఉపయోగ సందర్భాలు ఏంటి? ఎప్పుడెప్పుడు మనం ఉపయోగించవచ్చు? గాత్రాలు అంటే టెలిఫోన్లో వస్తున్నట్టుగా వినిపించేలా చేయడం, లేదంటే రాక్ గాత్రాలకి ఈ గరుకుదనాన్ని ఇక్కడ చూడండి. ఇదేంటంటే నిక్ బోకర్ యాంగిల్స్. సో దీన్ని చూడండి ఒకసారి. రఫ్నెస్ని జోడించడం, లేదా డ్రమ్ ట్రాన్సెంట్స్ను మెరుగుపరచడం, ఇలాంటివి మనం దీంతో చేయొచ్చు. ఎస్, రైట్? సో అలాగే పిక్స్ స్క్రాపర్ ఇది. సో ఇక్కడ గ్రాఫ్ మారుతుంది దానికి అనుగుణంగా. ఈ పాయింట్స్ మనం కూడా మార్చుకోవచ్చు, చేంజెస్. కాకపోతే ఏంటంటే వాడు ప్రీసెట్స్ ఇచ్చాడు అన్నమాట డైరెక్ట్గా అనమాట, రైట్? చూద్దాం ఇదేంటో. సో నేను ఈ ప్రీసెట్స్లో నేను వీటిని ఇలా మార్చుకున్నాను. ఓకే, నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ ఏంటంటే డిస్టార్షన్, లేదా మనం దీని తెలుగులో వక్రీకరణ ఉంటాం. సో ఇదేం చేస్తుంది? ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఉద్దేశపూర్వకంగా నాయిస్ని, హార్మోనిక్ శాచురేషన్ లేదా హార్ష్ క్లిప్పింగ్ని ప్రవేశపెట్టడానికి ఆడియో వేవ్ ఫామ్ని ఇది అడ్జస్ట్ చేస్తుంది అనమాట.
దీని ఉపయోగ సందర్భాలు ఏంటి, ఎప్పుడెప్పుడు మనం ఉపయోగించవచ్చు? గాత్రాలు అంటే టెలిఫోన్లో వస్తున్నట్టుగా వినిపించేలా చేయడం, లేదంటే రాక్ గాత్రాలకు ఈ గరుకుదనాన్ని, ఆ రఫ్నెస్ని జోడించడం, సో దీన్ని లేదా డ్రమ్ సెట్ చేస్తాం, ట్రాన్సెంట్స్ను మెరుగుపరచడం, ఇది రింగ్ మోడ్ దీంతో చేయొచ్చు. చూద్దాం ఇదేంటో. ఓకే, నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ ఏంటంటే డిస్టార్షన్, లేదా మనం దీని తెలుగులో వక్రీకరణ అంటాం. సో ఇదేం చేస్తుంది, ఎఫెక్ట్ స్మూతింగ్, ఇది ఉద్దేశపూర్వకంగా నాయిస్ని, హార్మోనిక్ సాచురేషన్ లేదా హార్ష్ క్లిప్పింగ్ని ప్రవేశపెట్టడానికి ఆడియో వేవ్ ఫార్మ్ని ఇది అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట. దీని ఉపయోగ సందర్భాలు ఏంటి, ఎప్పుడెప్పుడు మనం ఉపయోగించవచ్చు? గాత్రాలు అంటే టెలిఫోన్లో వస్తున్నట్టుగా వినిపించేలా చేయడం, లేదంటే రాక్ గాత్రాలకి ఈ గరుకుదనాన్ని, ఆ రఫ్నెస్ని జోడించడం, లేదా డ్రమ్ ట్రాన్సెంట్స్ను మెరుగుపరచడం, ఇలాంటివి మనం దీంతో చేయొచ్చు అన్నమాట. రైట్, చూద్దాం ఇదేంటో. ఓకే, నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ ఏంటంటే డిస్టార్షన్, లేదా మనం దీని తెలుగులో వక్రీకరణ ఉంటాం. సో ఇదేం చేస్తుంది, ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఉద్దేశపూర్వకంగా నాయిస్ని, హార్మోనిక్ సాచురేషన్ లేదా హార్ష్ క్లిప్పింగ్ని ప్రవేశపెట్టడానికి ఆడియో వేవ్ ఫార్మ్ని ఇది అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట. దీని ఉపయోగ సందర్భాలు ఏంటి, ఎప్పుడెప్పుడు మనం ఉపయోగించవచ్చు? గాత్రాలు అంటే టెలిఫోన్లో వస్తున్నట్టుగా వినిపించేలా చేయడం, లేదంటే రాక్ గాత్రాలకి ఈ గరుకుదనాన్ని, ఆ రఫ్నెస్ని జోడించడం. సో బేసిక్గా ఇవన్నీ ఏంటంటే మనకి అడోబ్ ఆడిషన్లో మనకి ఎఫెక్ట్స్ అన్నమాట. మనం అవసరమైనప్పుడు వీటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. రైట్.